మల్లిషు గారి బర్త్డే మంత్. సో మల్లిషాన్ బర్త్డే మంత్ కాబట్టి ఏమేం చేస్తున్నాం, హడావుడి చేస్తున్నాం. కృష్ణాష్టమి అన్ని అవును, అసలు పండగలు. అసలు మా వాడు పుట్టిన టైంలోనే మా మమ్మీ ఏమని తెలుసా, వాడు పుట్టాడే పండగల టైంలో పుట్టాడే, హడావుడి సందడి అంది. అలాగే ఉంది. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ వచ్చిందంటే చాలు ఇంకంతే. అంటే ఇంట్లో పూజలు, దాని తర్వాత కృష్ణాష్టమికి వాడిని రెడీ చేస్తాం కదా. చెయ్యాలిగా, చేయబోతులే. కృష్ణుడే పుట్టాడు మన ఇంట్లో. ఎగ్జాక్ట్. అబ్బా ఎంత పెద్ద మాట. ఫస్ట్ పండుగ కృష్ణాష్టమి. ఓ యాక్చువల్లీ రైట్, వాడు పుడుతున్న 10 days కి మన కృష్ణాష్టమి వచ్చింది కదా. వాడు చిన్న పిల్లాడు, ఎంత మంచిగా అప్పుడు వీడియో ఎంత బాగా వైరల్ అయిపోయింది. అందరూ ఎంత బాగా మెసేజ్ చేశారు, ఎంత చాలా విషెస్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఈసారి కూడా మా వాడికి అలాగా ఫోటో షూట్ చేద్దాం అని అనుకుంటున్నాము. సో దానికోసం ప్రిపరేషన్ ఉంటుంది కదా. బట్ ఇదంతా కూడా లాస్ట్ మినిట్ హడావడి. ఇప్పటికిప్పుడు అనుకుని వెళ్దాం అని అనుకున్నాం అనమాట. జస్ట్ 2 days ఈ ప్రాసెస్ లో వాడి బట్టలు, వాడి సెటప్, నా చీర, ఇదిగో ఈ చీర. యాక్చువల్ గా చెప్పాలంటే నా దగ్గర చీర రెడీగా లేదు. సో ఈ చీర అయితే మన నవీనకి ఇచ్చింది అనమాట. సో ఈ చీర కట్టుకోమని అంది మా అమ్మ. సో దీనికి కలర్ఫుల్ గా ఉంది, కృష్ణుడి కలర్స్ అనమాట. సో ఈ శారీ కట్టుకుందాం అని తీసాను. ఇంకా బ్యాకప్ శారీస్ కూడా ఉన్నాయి. ఇంకొక ఎక్స్ట్రా ఏంటది, ఇంకో హాఫ్ శారీ. అవునవును, ఇంకో హాఫ్ శారీ కూడా ఉంది. బట్ అదా ఇదా ఇంకా చూస్తున్నా. సో ఇది బ్లౌజ్ అనమాట. సో ఇది ఇంతకు ముందు వాడి వేరే ఈవెంట్ కట్టుకున్న బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తున్నాను ఇప్పుడు. బ్లౌజ్ బాగుంది కదా. సో మ్యాచ్ అయింది కదా, ఇదిగో. సో బార్డర్ కి ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఈ శారీ ఇలా ఫిక్స్ చేశాను అనమాట. సో కలర్ కాంబినేషన్స్ లో కూడా దీంట్లో శారీలో బ్లూ వచ్చింది, ఇక్కడ బ్లూ వచ్చింది, అండ్ ఇదంతా కూడా గోల్డ్ వర్క్ వచ్చింది, అండ్ దీనికి కూడా ఇలా గోల్డ్ వర్క్ వచ్చింది. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఇలా వేసుకుందాం అని అనుకున్నా. సో నాకైతే ఇది బాగా నచ్చింది, శారీ నచ్చింది, బ్లౌజ్ నచ్చింది. సో అందుకని ఇలా రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. నా శారీ అయితే రెడీ అయిపోయింది. వాడి బ్యాగ్ రెడీ చేయాలి. మరి నీ శారీ ఏది? నువ్వు మంచిగా కృష్ణుడు నెమలిపించిన కావాలిగా మంది తీసుకుని సెలెక్ట్ చేసుకున్నావు. మరి నీ సారీ కాంపిటీషన్ నా సారీ ఇదిగో ఈ మా అమ్మ ఇలాగే కాంపిటీషన్ అని కాదు కానీ చూసిన వాళ్ళందరూ కూడా శారీ బాగుంది అని చెప్పాలి కదా. శారీ బాగుందనాలి, నేను బాగున్నాను, వాడు మమ్మీ బాగుండాలి, నిషాల వాడు అమ్మమ్మ బాగుండాలి. యాక్చువల్ గా అసలు బయట ఎక్కడికైనా షూట్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే మా షూట్ ఫ్రెండ్స్ అందరూ నన్ను కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మా మమ్మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాగే పంచులు డైలాగులు వేస్తూ ఉంటుంది కదా. సరే అయితే నువ్వు ఈ శారీ తీసుకుని లోపల మా వాడి బ్యాగ్స్ వద్దాం. సో మా నిశాంత్ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వాడి డైపర్ బ్యాగ్ అయితే క్యారీ చేసేస్తాను అనమాట. సో దీంట్లో బట్టలు అండ్ వాడి డైపర్, ఫుడ్ కుదిరితే ఎన్ని అయితే అన్ని తోసేస్తాను. సో నేను వాడి కోసం వాడి కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నాకు. సో దానికోసం నేను ఎప్పుడు ఎక్స్ట్రా డైపర్స్ అవి కూడా క్యారీ చేస్తాను. సో దానికోసం అని చెప్పి నేను లవ్ పడది సుప్రీం డైపర్ ప్యాంట్స్ అయితే యూజ్ చేసేస్తాను. సో ఇదైతే 360 degrees కేర్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి సుపీరియర్ అబ్జార్బెన్సీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి 5 layers సూపర్ లైట్ కోర్ అనేది ఉంటుంది అనమాట. అప్ టు 12 hours ప్రొటెక్షన్ అనేది ఇచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మనకి సుపీరియర్ బ్రీతబిలిటీ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 10 million పోర్స్ అనేవి ఉంటాయి ఫర్ లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ అనమాట. అండ్ ఆల్సో పిల్లలకి ర్యాష్ రాకుండా మనకి సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ అనేది ఉంటుంది అనమాట విత్ అలోవెరా లోషన్. అండ్ ఆల్సో దీంట్లో సుపీరియర్ కంఫర్ట్ అనేది ఉంది త్రూ కాటన్ లైక్ టాప్ అండ్ బ్యాక్ షీట్ అనమాట. అండ్ ఇది లీక్ లాక్ మెకానిజం ని సెక్యూర్ చేస్తుంది. సో 0 లీక్ నియర్ ద థై అండ్ ఆల్సో వేస్ట్ ఏరియా అనమాట. సో ఇది ఇంత సుపీరియర్ క్వాలిటీ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇష్యూ కోసం ఇది యూస్ చేస్తున్నాను. సో దీంట్లో ఎలా యూస్ చేయాలి అండ్ సైజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి NB అని ఉంది. NB అంటే అప్ టు 5 kgs అనమాట. న్యూ బోర్న్ అండ్ ఆల్సో స్మాల్ ఉంది 4 to 8 kgs, M ఉంది 7 to 12 kgs, L ఉంది 9 to 14 kgs. మా వాడికి L యూస్ చేస్తాను, పెద్దోడే కదా 2 years. అండ్ ఆల్సో XL ఉంది 12 to 17 kgs అనమాట. సో దీని మీద చాలా క్లియర్ ఇండికేషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఫ్రంట్ అని ఉంది, అండ్ ఆల్సో ఇక్కడ బ్యాక్ అని ఉంది. సో దీనికి ఇలా ఎల్లో లైన్ ఉంది కదా. సో ఇది డైపర్ ఫుల్ అయిపోయినప్పుడు ఇది కలర్ మారిపోతుంది అనమాట. సో ఇది మనకి ఇండికేషన్ టు చేంజ్ ద డైపర్. అండ్ ఇదైతే చాలా స్ట్రెచ్ అవుతుంది కూడా. కలర్ మారుతుంది అని కూడా చెప్పాను కదా. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇది వెట్ చేసేసి చూద్దాం పదండి.
నేనైతే ఆల్మోస్ట్ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే పోసాను అండ్ ఇక్కడైతే ఎల్లో నుంచి గ్రీన్గా మారిపోయింది కలర్. వాటర్ ఏదైతే వేసానో అది అయితే మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఇదిగో అసలు వాటరే బయటికి రావట్లేదు. సో అంత బాగుందనమాట. అండ్ ఆల్సో అసలు బయటికి తడి కూడా తెలియట్లేదు. ఎస్, సో ఇదే రీజన్ అనమాట. అందుకే మా వాడు మంచిగా పడుకుంటాడు, ఆడుకుంటాడు, అన్ని బాగా చేస్తాడు. ఏనాడు ర్యాషెస్ ప్రాబ్లం ఇప్పటిదాకా రాలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ పర్చేస్ అనమాట. సో ఇప్పుడైతే మా వాడు పడుకున్నాడు. లేచిన తర్వాత ఫోటోషూట్కి అది వెళ్ళిపోతాం అనమాట. సో ఈ లోపల డైపర్ వేసేసి వచ్చేస్తాను. సో మీరు కూడా మీ పిల్లలకి ర్యాష్ ఫ్రీ ఉండాలి అని అనుకుంటే కనుక ట్రై చేసేయండి లవ్లాక్ సుప్రీం డైపర్ ప్యాన్స్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. ఓకే, సో మా లిష్యూకి బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాను కదా. సో కొన్ని డైపర్స్ అయితే నేను బ్యాగ్లో పెట్టేసుకుంటా. ఇది ఇక్కడ ఎస్, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కా డైపర్స్ అయితే ఉంటాయి. సో 3 డైపర్స్ అండ్ ఆల్సో ఇంకా బట్టలు కూడా పెట్టాక. అసలు లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి అనేసరికి ఎన్ని కొన్నాను తెలుసా. అలాగా ఇదొక ఎల్లో కలర్ డ్రెస్, వైట్ కలర్ డ్రెస్ అనమాట. సో ఇది మా మమ్మీ తీసుకున్నారు. సో ఈ డ్రెస్ ఇలా మక్కన్ చోర్ అని చెప్పి ఇలా 2 వచ్చాయి. 2 తీసుకున్నాం, 2 ట్రయల్ చేసాం. అంతా చూసిన తర్వాత ఆడేమో ప్యాంట్ వేసుకుంటాడు, షర్ట్ వేసుకోడు. బాబోయ్, నాకైతే అసలు వాడిని రెడీ చేయడానికి భలేగా చుక్కలు కనబడ్డాయి. దాని తర్వాత అంతా ఓకే ఫైన్, పంచ కట్టుకున్నాడు, అదే ప్యాంట్ వేసుకున్నాడు. ఓకే, మెళ్ళి ఆనే వేద్దా అని వేస్తే పీకి పడేశాడు. చేతికి ఆనే వేద్దా అంటే పీకి పడేశాడు. తలకి పడదా అంటే పీకి పడేశాడు. మొత్తాన్ని కట్టి మేనేజ్ చేసి ఒక షైనింగ్ బొట్టు అయితే ఏదో పెట్టగలిగా అనమాట. సో ఈసారి మా వాడు ఎంత కోఆపరేట్ చేస్తాడు, ఎలా ఉంటాడు, కనీసం ఫొటోస్ వీడియోస్ అయినా మంచిగా వస్తాయా, ఒక మంచి మెమరీ ఉండాలని అనుకుంటున్నాము. బట్ ఇప్పటిదాకా మేము ఏదైతే చేస్తున్నామో అదంతా వాడికి ఫ్యూచర్లో ఒక మంచి మెమరబుల్గా ఉండిపోవాలన్నమాట. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకున్న ఒకే ఒక్క కృష్ణాష్టమి ఈవెంట్లో ఫోటో ఉందన్నమాట. సో అప్పుడు నా చిన్నప్పుడు దాంట్లో ఏంటంటే నేను ఇలా డ్రెస్ ఇలా పైకెత్తుకుని ఉన్నా అనమాట. సో మా మమ్మీ పక్క నుంచి నా చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అది ఒక్కటే ఫోటో ఉంది నా దగ్గర. దాని తర్వాత అసలు ఏ మెమరీ లేదు. నాకు చూసినప్పుడల్లా అబ్బా నేను ఎంత బాగున్నాను అనిపించేది. సో అలాగా మా లిష్యూ కోసం కూడా ఇలా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీస్తే వాడు పెద్ద అయిన తర్వాత అబ్బా మా అమ్మ ఎన్ని ఫోటోలు తీసింది నా కోసం, నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడినా అని అనుకుంటాడు కదా. ఆ ఫీల్, ఆ వైబ్ రావాలని చెప్పి వాడి కోసం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సో ఇదిగో వాడి కోసం వైట్ పూసలు అవన్నీ కూడా తీసి పెట్టా. సో ప్రతిసారి చేస్తాను, ఆడేం వేసుకుంటాడో చూడాలి. ఇదో వైట్ పూస, ఇదొకటి. అండ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఇంకో వైట్ పూసలు, ఇదో వైట్ పూస. ఇది ఇయర్ రింగ్స్, ఇదేం పెట్టను, ఇది కూడా పెట్టను. ఇది జస్ట్ కుదిరితే చేతికి ఏదైనా అయితే కనుక చేతికి పెట్టడానికి ట్రై చేస్తా. సో ఇది మా లిష్యూ 10th డే ఆఫ్ ఫోటోషూట్ చేసా అన్నా కదా కృష్ణాష్టమికి. ఆ టైం మాట వినే రోజుల్లో ఇది పెట్టుకున్నాడు అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు ఏం పెట్టినా కూడా అస్సలు మాడు మాటే వెండు చల్ దుబే అంటాడు. లేకపోతే వాడి కోపం చూపిస్తే ఫట్టు మనం విసిరేస్తాడు. ఇంకా మేమే ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మా వాడి కృష్ణాష్టమి జ్యువెలరీ, డ్రెస్ అదంతా రెడీ అయిపోయింది. కిరీటం కానీ ఆ స్టిక్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర అవి తీసుకుని వాడతాం అనమాట. 2 hours later. ఏ మమ్మీ వచ్చింది, శారీ తెచ్చింది. అబ్బా శారీ ఎంత బ్రైట్ ఉంది మమ్మీ, మంచి నిద్రలో ఉన్నట్టున్నావు. యా, మా వాడి కోసం పొద్దున్నే లేచి అయిపోతుంది. ఓ శారీ చాలా బాగుంది యాక్చువల్గా. ఈ శారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో ఇంతకుముందు నేను నా షూట్లో అక్కడ యూస్ చేశాను అండ్ చాలా బాగుంటుంది. కట్టుకున్న తర్వాత చాలా బ్రైట్గా ఉంటుంది. సో ఎస్, శారీ వేసుకుని చూపి, మీద ఇలా వేసుకుని చూపి. ఎస్, చాలా బాగుంది శారీ, నీకు చాలా బాగుంది. అబ్బా నాలాగే ఇది కూడా బాగుంది. ఇది పింక్ కదా, ఇది కూడా బాగుంది. యాక్చువల్లీ నీ మీద 2 కలర్స్ బాగుంటాయి మమ్మీ. వావ్, సరే ఓకే. ఇంకా మేము జ్యువెలరీ అది సెట్ చేసుకుని బ్యాక్ ప్యాక్ అది చేసుకుని వెళ్ళాలన్నమాట. సో వీఆర్ ఆల్ సెట్ అండ్ మధ్యాహ్నం అలా బయలుదేరి వెళ్తాము. సో ఇప్పటికైతే బ్యాక్ ప్యాకింగ్ అది అయింది కాబట్టి మా వాడు కూడా కొంచెం పడుకున్నాడు. లేచాక కాస్త ఫుడ్ పెట్టి వాడిని రెడీ చేసి తీసుకెళ్తాం. వాడు పడుకున్న వాడిని లేపి తీసుకెళ్ళాం అనుకోండి ఇంకంతే మా పని అయిపోయి.
సో అందుకనే వాడు మంచిగా లేచాక ఫ్రెష్ మూడ్లో ఉంటాడు కదా, అప్పుడు ఇంకా ఆడుతూనే ఉంటాడు. అప్పుడు ఇంకా రాత్రి దాకా ఆడుతూనే ఉంటాడు. సో అప్పుడు చక్కచక్క వాడి ఫోటోలు అవి తీసేస్తాం అనమాట. సో ఇది మా ప్రిపరేషన్ అయితే ఇలా అవుతుంది. సో ప్యాకింగ్ అది చేసుకుని ఇంకా మేము కూడా రెడీ అయ్యి బయలుదేరాలి. సో అక్కడ ఫోటోషూట్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి, రీల్స్ ఎలా వచ్చాయి అవన్నీ కూడా నేను పోస్ట్ చేసేస్తాను. ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేసేయండి. సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ కృష్ణాష్టమి నా కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ 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 గైస్. టేక్ కేర్. బాయ్.